కర్ణాటకలోని కొల్లూరులో తన ఇంట్లో దీపన్ అనే వ్యక్తి టీవీ చూస్తూ ఉన్నాడు. అది కూడా తాను మలయాళీ కావడంతో ఒక మలయాళం ఛానల్ చూస్తూ ఉన్నాడు. అందులో మోస్ట్ వాంటెడ్ అనే క్రైమ్ ప్రోగ్రాం చూస్తున్నాడు. అందులో దారుణమైన కిల్లర్స్ గురించి చాలా ఆసక్తికరంగా సినిమాటిక్గా చూపిస్తున్నారు. అప్పుడే అతని భార్య భోజనం తీసుకుని వచ్చింది. భోజనం చేస్తూ ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉండగా ఓ ఫోటో చూసి దీపన్ షాక్ అయిపోయాడు. ఆ ఫోటో ఎవరిది అంటే 38 ఏళ్ల రాజేష్ అనే యువకుడిది. దీపన్ చూస్తున్న ప్రోగ్రాం ఎలా స్టార్ట్ అయింది, ఇతన్ని చూసారా, ఈ రాజేష్ జగత్ కిలాడి అంటూ స్టోరీ ప్రారంభమైంది. మీరు చూస్తున్న రాజేష్ పైకి మంచివాడిలా కనిపిస్తాడు, చాలా మృదు స్వభావిలా మాట్లాడుతాడు, కానీ నమ్మితే మాత్రం అంతే సంగతులు. తిరువనంతపురంకు దగ్గరలోని వట్టపారలోని తన ఇంటికి సమీపంలో 15 ఏళ్ల బాలికతో స్నేహం మొదలుపెట్టాడు. ప్రేమ పేరుతో అనుభవించాలి అనుకున్నాడు. కానీ ఆ బాలిక 10వ తరగతి చదువుతూ ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండేది. చదువులో చురుకైన ఆ బాలికను వెంటాడాడు, చూపులు కలిపాడు, మాటలు కలిపాడు. కానీ రాజేష్ను ఆ అమ్మాయి పట్టించుకోలేదు. దీంతో మంచితనం అనే మేకప్ వేసుకుని దగ్గర ఎందుకు ప్రయత్నించాడు. ఆమె తన ప్రేమలో పడదని అర్థం చేసుకున్న రాజేష్ ఏదో ఒక సాకుతో మాట కలిపాడు. అయితే ఓ రోజు మధ్యాహ్న సమయంలో ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్ళాడు. తనను ప్రేమించమని అడిగాడు. ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో నోరు మూసి అత్యాచారం చేశాడు. చంపేస్తానని బెదిరించి 3 సార్లు 3 గంటల్లో అత్యాచారం చేశాడు. ఒప్పుకోకపోతే చంపేస్తానని లొంగ తీసుకున్నాడు. చివరకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు వస్తారనే భయంతో దారుణంగా మెడకు చున్నీ చుట్టి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మెడలోని బంగారు గొలుసు, ఇంట్లోని నగలు తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఏమీ తెలియనట్టే అయ్యో పాపం అంటూ సాయంత్రం డ్రామాలాడాడు. కానీ సదరు బాలిక తల్లిదండ్రులు రాజేష్ పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఆ దిశగా విచారణ చేయగా ఫింగర్ ప్రింట్స్ సహా మొత్తం దొరికాయి. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు రాజేష్. కేరళ సెషన్స్ కోర్టు జనవరి 3, 2013న రాజేష్ కు మరణశిక్ష విధించింది. దీంతో మరణశిక్షను ఎదుర్కొంటున్న రాజేష్ తన శిక్షను తగ్గించాలని కేరళ హైకోర్టుకు వెళ్లాడు. అయితే సెప్టెంబర్ 15, 2020న హైకోర్టు అతని శిక్షను తగ్గించింది. 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం, అది కూడా పెరోల్ లేకుండా. దీంతో అతన్ని తిరువనంతపురంలోని పుజాపుర సెంట్రల్ జైల్లో ఉంచారు. సెంట్రల్ జైల్లో కూడా ఖైదీలతో పలుమార్లు గొడవ పడ్డాడు రాజేష్. తోటి ఖైదీని చచ్చెట్టు కొట్టి కొత్త కేసును ఎదుర్కొంటూ ఉన్నాడు. అయితే మరోసారి మద్యం మత్తులో తాగి మరో ఖైదీని కొట్టాడు. అసలు జైల్లోకి మద్యం ఎలా వచ్చిందో తేలలేదు. కానీ ఇతనికి ఈ కేసులో మాత్రం మరో 2 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఇలా జైల్లో ఉంటూనే ఎన్నోసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. అయితే కరోనా తీవ్రతరం కావడంతో ఎక్కువ మంది సెంట్రల్ జైల్లో ఉన్నారని చాలా మందిని వేరువేరు జైళ్లకు తరలించారు అధికారులు. ఇక్కడే అధికారుల అవినీతి బయటపడింది. ఈ రాజేష్ యొక్క మంచి ప్రవర్తన కారణంగా నెట్టుకల్తరై ఓపెన్ జైలుకు అతనిని షిఫ్ట్ చేశారు. అంటే భారీగా రాజేష్ నుంచి డబ్బులు తీసుకున్న అధికారులు సత్ప్రవర్తన కారణంగా ఓపెన్ జైలుకు పంపారట. వాస్తవానికి అతని మీద ప్రతిరోజు ఏదో ఒక ఫిర్యాదు వస్తూనే ఉంటుంది. కానీ సత్ప్రవర్తన కారణంగా ఓపెన్ జైలుకు పంపే లిస్టులో ఈ రాజేష్ కూడా ఉన్నాడు. అలాగే ఇతని జైలు స్నేహితుడు శ్రీనివాసన్ను కూడా తనతో పాటు ఓపెన్ జైలుకు తీసుకెళ్లాడు రాజేష్. అయితే ఇతని సత్ప్రవర్తన కొద్ది రోజులకే బయటపడింది. సరిగ్గా ఓపెన్ జైలుకు వచ్చిన 2 నెలలకే అంటే డిసెంబర్ 2020న సిబ్బంది కళ్లు గప్పి ఓపెన్ జైలు గోడ దూకి తన స్నేహితుడు శ్రీనివాసంతో కలిసి పారిపోయాడు. అయితే మరునాడు ఉదయం 7 గంటలకు అటెండెన్స్ సమయంలో కూడా రాజేష్ శ్రీనివాస్ లేడనే సంగతి గుర్తించలేదు. అసలు ఎలా పారిపోయాడో కూడా జైలు అధికారులకు అంతుపట్టలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జైలు అధికారుల నిర్లక్ష్యం, అవినీతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి రాజేష్ శ్రీనివాసన్ను వేటాడడం మొదలుపెట్టారు. కానీ 2 నెలల తర్వాత శ్రీనివాసన్ను పట్టుకోగలిగారు పోలీసులు. రాజేష్ మాత్రం దొరకలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. రాజేష్ కేసు క్లోజ్ అయినట్లేనని టీవీలో ఆ రాజేష్ క్రైమ్ స్టోరీ అలా ముగిసింది. కట్ చేస్తే లైవ్ లో మోస్ట్ వాంటెడ్ ప్రోగ్రామ్ మలయాళీ ఛానల్లో ముగిగానే జైలు నుంచి పారిపోయిన ఈ రాజేష్ ను ఎక్కడో చూసినట్టుందనుకున్నాడు టీవీ చూస్తున్న దీపన్. కట్ చేస్తే ఈ రాజేష్ పోలికలతో ఉన్న వ్యక్తి తన యజమాని దగ్గరే రబ్బర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడని గుర్తించాడు దీపన్. కానీ అతని పేరు రాజేష్ కాదు, జయన్. మరి అతనో ఇతనో ఒకటేనా అని అనుకున్నాడు. వెంటనే తన ఫోన్లో రాజేష్ గురించి వెతికాడు. గూగుల్లో అతని ఫోటో ఒకటి దొరికింది. తీక్షణంగా పరిశీలిస్తే ఆ రాజేషే ఈ జైన్ అనుకున్నాడు దీపన్. వెంటనే కొల్లూరులో పనిచేస్తున్న తన స్నేహితుడు ఎస్ఐ ఎంసీ జోస్ కు కాల్ చేశాడు. ఇతను కూడా మలయాళీనే, కానీ కర్ణాటకలో పుట్టి పెరిగి ఉద్యోగం సంపాదించాడు. దూరపు బంధువు కూడా అవుతాడు. జైలు నుంచి తప్పించుకున్న రాజేష్ నా దగ్గరే ఉంటున్నాడు, కానీ అతని పేరు జయన్.
మా రబ్బర్ ప్లాంట్ మొత్తానికి నేనే మేనేజర్, ఈ జయన్కు నేనే జాబ్ ఇచ్చాను, అతనే ఇతను అని అనుకుంటున్నానని చెప్పాడు. దీంతో రేపు పనికి వెళ్ళినప్పుడు అతని ఫోటోలు తీసి తనకు పంపమన్నాడు జోస్. తన ఎస్ఐ ఫ్రెండ్ చెప్పినట్టుగానే రబ్బర్ ప్లాంట్కి వెళ్ళగానే ఫోటోలు తీసి ఎస్ఐ జోస్కు ఫోటోలు పంపాడు. అతను ఉన్నతాధికారుల సాయంతో తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ను అలర్ట్ చేశాడు. అంతేకాదు ఫోటోలు కూడా పంపాడు. దీంతో బాలికపై అత్యాచారం చేసి జైలు నుంచి పారిపోయిన వ్యక్తి ఇతనేనని ధృవీకరించారు అధికారులు. అంతేకాదు రాత్రికి రాత్రే స్పెషల్ ఫ్లైట్ లో క్రైమ్ బ్రాంచ్ అధికారులు కొల్లూరు వచ్చేశారు. ఆ మరునాడు ఉదయమే దీపంతో కలిసి మఫ్తీలో రబ్బర్ ప్లాంట్ కి వెళ్లారు. అక్కడ జైన్ పేరుతో ఎంచక్కా పని చేసుకుంటున్న రాజేష్ కనిపించాడు. అప్పటికే జోస్ కూడా తన టీంతో వెళ్లి రౌండప్ చేసేశాడు. మఫ్తీలో ఉన్న మలయాళీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్లాంట్లోకి వెళ్లారు. అయితే దీపన్ మాత్రం ఆ రోజు ఉద్యోగానికి రాలేదు. తన మీద అనుమానం వస్తే ఏమైనా చేస్తాడేమోనని ఇంటి దగ్గరే ఉండిపోయాడు. తన స్నేహితుడు ఎస్ఐ జోస్తో కలిసి మలయాళీ అధికారులను ప్లాంట్కి పంపించాడు. అక్కడ రాజేష్ను చూడగానే మలయాళంలో పిలిచి పలకరించారు అధికారులు. బాగున్నావా రాజేష్ అని మలయాళంలో అడగడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఆ వెంటనే అతన్ని పట్టుకొని చేతులకు బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా తిరువనంతపురం సెంట్రల్ జైల్లో పడేశారు. అలా దీపన్ కేవలం సరదాగా మోస్ట్ వాంటెడ్ అనే క్రైమ్ స్టోరీ చూస్తూ తన దగ్గరే పనిచేస్తున్న రాజేష్ ను గుర్తించాడు. అతని స్నేహితుడు ఎస్ఐ కావడంతో తొందరగా రాజేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక దీపన్ కి కేరళ పోలీసులు భారీ రివార్డు ప్రకటించి సత్కరించారు. కానీ అతని డీటెయిల్స్ మాత్రం చెప్పలేదు. అయితే రాజేష్ కు తనను ఎవరు పట్టించారో తెలుసు. ఎందుకంటే కేవలం మలయాళీ అనే సెంటిమెంట్ తో దీపన్ పనిచ్చాడు, అతనే పట్టించాడని సులభంగా గ్రహించగలడు. అలా ఓ టీవీ షో కారణంగా ఈ దుర్మార్గుడు పోలీసులకు చిక్కాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ అప్డేట్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.